ప్రైజ్ ద లార్డ్. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సత్యస్వరూపి, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రములు నాయన. అయ్యా మహాగణుడా, ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని నీ రెక్కల కింద కాచి కాపాడినందుకు వందనాలయ్యా. సర్వశక్తి గల దేవా, మా పని పాటల్లో మీరు తోడుగా ఉండి విజయాన్ని ఇచ్చినందుకు వందనాలయ్యా. మా రాకపోకల కింద మీరు తోడుగా ఉండి నాయన క్షేమాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రవ్వా. నువ్వు మహాగణుడు, మహోన్నతుడు, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రవ్వా. మమ్మల్ని నిత్యము బలపరుస్తూ నాయన ముందుకు నడిపిస్తున్నందుకు వందనాలయ్యా. ధైర్యపరుస్తూ మాతో మాట్లాడుతూ నీ వాగ్దానాల ద్వారా అయ్యా నిరీక్షణలోకి నడిపిస్తున్నందుకు వందనాలు. గొప్ప విశ్వాసంలో నడిపిస్తున్నందుకు వందనాలు ప్రవ్వా. ఇదిగో దేవా, ఈ రాత్రికాల సమయంలో నాయన ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. వారి నాయన కుటుంబాల్లో ఉన్న అక్కర్లు నాయన మీకు తెలిసే ఉన్నవి కదా. ప్రతి ఒక్కరిని దర్శించండి, వారి అక్కర్లు తీర్చండి, అవసరాలను తీర్చండి ప్రవ్వా. ఏ బిడ్డలైతే చదువుకుంటున్నారో, చదువు కోసం ఆశపడుతున్నారో వారి ఆశను తీర్చండి ప్రవ్వా. బిడ్డలందరినీ ఆత్మీయతలో ఎదిగించండి ప్రభా. కుటుంబాలను కట్టండి ప్రభా. శాంతి సమాధానంతో కప్పండి ప్రభా. అయా మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇచ్చేదేవా. ఏ బిడ్డలైతే నిరుద్యోగంతో బాధపడుతున్నారో వారందరినీ నాయన నీ కృపతో కప్పమని వేడుకుంటున్నాను నాయన. ఉద్యోగాలు ఇప్పించండి ప్రవ్వా. అయా కుటుంబాల్లో సమృద్ధిని దయచేయండి నాయన. నీ కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు. ఎక్కడ లేమనేది ఉండకూడదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అని కీర్తనాకారుడు అన్నట్లుగా నాయన నీ నామం ఎరిగిన ప్రజలు సమృద్ధితో నింపబడాలి ప్రభా. అనేకులకు ఇచ్చే స్థితిలో ఉండాలి ప్రభా. ఉద్యోగాలు ఇప్పించండి, యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి, చదువుకునే బిడ్డలను దీవించండి, వృద్ధులను దీవించండి, చిన్న బిడ్డలను దీవించండి, అందరినీ ఆశీర్వదించండి. నీ నామానికి మహిమకరంగా కుటుంబాల్లో శాంతి సమాధానం, భార్యాభర్తల మధ్య శాంతి సమాధానాన్ని దయచేయమని అయా మీ కృపను బట్టి ఈ ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకొనమని యేసు నామం ద్వారా అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్.